సో మనం నిన్న నెట్వర్క్స్ గురించి ఇంకా నెట్వర్కింగ్ గురించి మనం అంతా నేర్చుకున్నాము. లైక్ వాట్ ఈస్ నెట్వర్క్, అక్కడ బేసిక్స్ మొత్తం కవర్ చేసాము. వాట్ ఈస్ నెట్వర్క్, నెట్వర్కింగ్ అంటే ఏంటి, దాంట్లో కీ ఎలిమెంట్స్ ఏమున్నాయి, సో బేసిక్ కమ్యూనికేషన్స్ ఏమున్నాయి, ఎట్లా జరుగుతుంది బేసిక్ కమ్యూనికేషన్స్, సో నెట్వర్క్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్, నెట్వర్క్ కమ్యూనికేషన్స్ అవన్నీ కూడా చూసాము. సో నెక్స్ట్ మనం మళ్ళీ ఇంకా టైప్ ఆఫ్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ కూడా కవర్ చేసిందండి. లైక్ ప్యాన్ అంటే ఏంటి, ల్యాన్ అంటే ఏంటి, మ్యాన్ అంటే ఏంటి, మ్యాన్ అంటే ఏంటి, సో ఇవన్నీ మనం కవర్ చేసింది. సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లైక్ మొత్తం క్లియర్ అందరికి? ఒకసారి చాట్ బాక్స్లో చూపించండి. నేను చెప్పిన టాపిక్ అందరికీ క్లియర్ కదా? ఓకే. సో టుడే టాపిక్ అనేది మనం నెట్వర్క్ టోపోలజీ గురించి మాట్లాడదాం అనమాట. సో మనం నిన్న దాకా ఏం చెప్పాము, సో నెట్వర్క్ అంటే రెండు డివైజెస్ మధ్యలో ఇంటర్ కనెక్షన్ అనమాట. సో ఇంటర్ కనెక్షన్ ఉండడం వల్ల నెట్వర్క్ అనేది మనకి డెవలప్ అవుతుంది. సో అవి నెట్వర్క్లో ఉన్నట్టు. సో ఆ నెట్వర్క్లో ఉండడాన్ని బట్టి, లైక్ మన మధ్యలో ఉన్న డిస్టెన్స్ని బట్టి ఆ నెట్వర్కింగ్ టైప్స్ అనేవి మొత్తం చేంజ్ అవుతూ వచ్చాయి అనమాట. సో అలాగే ఇప్పుడు నెట్వర్క్లో మధ్యలో డిస్టెన్స్ని బట్టి టైప్స్ని మార్చాం మనం. అంటే లైక్ ఏమేమి టైప్స్ ఉన్నాయి ఆ డిస్టెన్స్ని బట్టి, ఆ లైక్ దాన్ని బట్టి మనము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ లాగా 4 టైప్స్ క్లాసిఫై చేస్తాం. సో అలాగే ఇప్పుడు దాని గురించే చెప్పాము. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మనము అసలు అందులో అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో చూస్తాం ఈరోజు. సో అరేంజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ టోపోలజీ అనమాట. సో అసలు ఈ డివైజెస్ అనేవి ఉన్నాయి కదా, ఈ డివైజెస్ అన్ని ఆ నెట్వర్క్ లో ఎలా అరేంజ్ చేసామో ఉంటది కదా, ఆ లైక్ అరేంజ్మెంట్ ని మనము టోపోలజీ అంటాం. సో ఎట్లా అరేంజ్ చేసాము, ఎట్లా కనెక్ట్ చేసాము అని చెప్పేసి, సో దట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ టోపోలజీ అనమాట. ఓకేనా? సో మనకి నెట్వర్క్ టోపోలాజీలో 2 టైప్స్ ఉన్నాయి. సో ఫిజికల్ టోపోలాజీ ఒకటి, లాజికల్ టోపోలాజీ ఒకటి. సో ఫిజికల్ టోపోలాజీ అంటే మనం లైక్ ఎగ్జాక్ట్ గా ఫిజికల్ కేబుల్స్ తోని లైక్ మనం కనెక్ట్ చేసినప్పుడు ఆ డివైజెస్ ని ఎలా అరేంజ్ చేస్తామో దాన్ని మనం ఫిజికల్ టోపోలాజీ అంటాము. సో లాజికల్ టోపోలాజీ అంటే అలా కనెక్ట్ చేసిన నెట్వర్క్ లో ఉన్న డివైజెస్ లో డాటా ఫ్లో అనేది ఎలా జరుగుతుంది, అంటే డాటా ఎలా ఫ్లో అవుతుంది అని చెప్పేసి మనం డిఫరెన్షియేట్ అంటే లైక్ అరేంజ్మెంట్ చూస్తాం కదా, దాన్ని లాజికల్ టోపోలాజీ అంటారు. సో మనం ఇప్పుడు ఫిజికల్ టోపోలాజీ గురించి లైక్ చూద్దాం. లాజికల్ టోపోలాజీ వచ్చేసి నేను మీకు యాక్టివ్ డైరెక్టరీ, డొమైన్ సర్వీసెస్ ఇవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు చెప్తే మీకు అర్థమవుతుంది. సో లాజికల్ టోపోలాజీ విల్ డిస్కస్ లేటర్, సర్వర్స్ అవన్నీ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు మనం ఫిజికల్ టోపోలాజీ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి ఫిజికల్ నెట్వర్క్ టోపోలాజీలో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిజికల్ టోపోలాజీస్ ఉన్నాయి అనమాట. సో ఏమేమి ఉన్నాయి అందులో, బస్ టోపోలాజీ ఉంది, స్టార్ టోపోలాజీ ఉంది, రింగ్ టోపోలాజీ ఉంది, మెష్ టోపోలాజీ ఉంది, ట్రీ టోపోలాజీ ఉంది, హైబ్రిడ్ టోపోలాజీ ఉంది. సో అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోపోలాజీస్ అనేవి ఉన్నాయి. టోపోలాజీ అంటే నథింగ్ బట్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ది డివైజెస్ అనమాట. ఆ నెట్వర్క్ లో ఉన్న డివైజెస్ ని మనం ఎలా అయితే అరేంజ్ చేస్తున్నామో దాన్ని మనం టోపోలాజీ అనేసి అంటాం. సో ఇప్పుడు మనం ఈ టోపోలాజీస్ ని లైక్ లైక్ ఎగ్జాంపుల్ తీసుకొని నిన్న చూసినాం కదా, అలాగే మనం ఈరోజు కూడా ఎగ్జాంపుల్ తో పాటు చూద్దాం అనమాట. ఈ బస్ టోపోలాజీ అంటే ఏంటి అనేసి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తోని చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మనకి బస్ టోపోలాజీని చూసాం మనం. సో బస్ టోపోలాజీ గురించి మనం చూడడానికి లైక్ అక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సేమ్ నిన్నట్లాగా ఎట్లా అంటే లైక్ మనకు ఆర్గనైజేషన్ లో ఒక 100 డివైజెస్ ఉన్నాయి అన్నమాట. సో 100 సిస్టమ్స్ ఉన్నాయి. సో అట్లా 1 2 3 4, సో అట్లా 100 డివైజెస్ ఉన్నాయి. సో 100 డివైజెస్ ఉంటే, సో ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా డివైజెస్ ఉంటే ఇవేంటి, ఇవి నెట్వర్క్ లో ఉన్నాయా? సో ఇవి నెట్వర్క్ లో లేవు. ఎందుకు నెట్వర్క్ లో లేవు అంటే ఇవి దాంట్లో ఫిజికల్ కనెక్టివిటీ ఉంటేనే మనకి నెట్వర్క్ లో ఉంటాయి కదా. సో మనకి ఇప్పుడు ఫిజికల్ కనెక్టివిటీ ఉంటే అవి నెట్వర్క్ లో ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ బస్ లో ఏం చేస్తామంటే సేమ్ మనం ఫిజికల్ కనెక్టివిటీ ఇస్తాము. బట్ అది ఎలా అరేంజ్ చేస్తామంటే లైక్ ఇవన్నీ డివైజెస్ ఉంటాయి కదా. సో ఎన్ని డివైజెస్ ఉన్నా కానీ బస్ టోపోలాజీలో వచ్చేసి ఏం చేస్తామంటే మేము ఒక సింగిల్ కేబుల్ తోని వాటిని కనెక్ట్ చేస్తాం అనమాట. సో వాటి ఇంటర్ కనెక్షన్ అనేది మొత్తం వచ్చేసి కంటిన్యూస్ గా లైక్ 1 to 100 డివైజెస్ విచ్ విల్ బి గోస్ ఇన్ సింగిల్ కేబుల్ అనమాట. ఒక్కటే కేబుల్ తోని 1 to 100 డివైజెస్ కనెక్ట్ చేస్తాం ఇట్లా. సో 1 నుంచి 100 డివైజెస్ వరకు సేమ్ కేబుల్ తోని మనం కనెక్షన్ అనేది చేస్తాం. సో ఈ ఇంటర్ కనెక్షన్ ఇట్లా చేయడం వల్ల మనకి డివైజెస్ అన్ని నెట్వర్క్ లో ఉంటాయి. సో అట్లా 1 నుంచి 2, 2 నుంచి 3, సో 3 నుంచి 4, 5, 6 ఇట్లా సో 100 డివైజెస్ వరకు మనకి ఇట్లా ఇంటర్ కనెక్షన్ అనేది చేస్తాం అనమాట. సో బస్ టోపోలజీ, సో దిస్ ఈస్ కాల్డ్ as బస్ టోపోలజీ. ఎప్పుడైతే మనం సింగిల్ కేబుల్ తీసుకొని ఉన్న అన్ని డివైజెస్ కి మనము
ఇంటర్ కనెక్షన్ అనేది చేస్తే దాన్ని బస్ టోపోలజీ అంటారు. సో ఈ బస్ టోపోలజీలో ఈ సింగిల్ కేబుల్తో ఎలా కనెక్ట్ చేస్తామంటే ఈచ్ డివైస్ దగ్గర టీ షేప్ కనెక్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ప్రతి డివైస్ దగ్గర ఇక్కడ టీ షేప్ కనెక్టర్స్ ఉంటాయి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ టీ షేప్ కనెక్టర్స్ విల్ కనెక్ట్ దిస్ కేబుల్ ఆల్ త్రూ ఆఫ్ 100 డివైసెస్. సో ఎన్ని డివైసెస్ ఉన్నా, సో మనకు ఎగ్జాంపుల్ ఇక్కడ 100 డివైసెస్ అనుకున్నాం కాబట్టి సో 100 డివైసెస్ కి కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో ఓకేనా, ఇట్లా బస్ టోపోలజీ ఉంటుంది. కానీ దీంట్లో మనకి వచ్చేసి 2 డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవి ఎలా ఉన్నాయని డిస్కస్ చేద్దాం మనం ఇప్పుడు. సో ఎట్లా అంటే లైక్ ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్కి మనం 100 డివైసెస్ ఇచ్చాము. సో దాన్ని బస్ టోపోలజీలో కనెక్ట్ చేసాము. సో మనం ఇప్పుడు ఇంటర్ కనెక్షన్ చేస్తున్నాం కాబట్టి సో ఈ వన్ యూజర్ వచ్చేసి ఈ అన్ని 100 డివైసెస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేయగలుగుతారు. బికాస్ ఇంటర్ కనెక్షన్ ఉంది కాబట్టి, ఫిజికల్ ఇంటర్ కనెక్షన్ ఉంది అంటే నెట్వర్క్లో ఉంది. నెట్వర్క్లో ఉన్నాయంటే సో సో ఎన్నో డివైసెస్ అందరూ యూజర్స్ అందరూ వేరే అందరి డివైసెస్ డేటాలో మొత్తంని యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో 1 వచ్చేసి 2 నుంచి 100 డివైసెస్లో ఉన్న అందరి డేటాని యాక్సెస్ చేస్తారు. సైమల్టేనియస్గా 2 కూడా అంతే, మిగతా ఉన్న అందరి డివైసెస్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతాయి. సో అట్లా ఓకే, లైక్ అంతా ఇంటర్ కనెక్షన్ అంతా బాగుంది. సో నార్మల్గా ఒకసారి ఏమైంది అంటే లైక్ సడన్గా 4కి ఇంకా 5కి ఉన్న కనెక్షన్ అనేది డిస్టర్బ్ అయింది. అంటే లైక్ కేబుల్ డ్యామేజ్ అవ్వడము సంథింగ్ ఒక డ్యామేజ్ వల్ల 4కి 5కి కనెక్షన్ అనేది డిస్టర్బ్ అయిపోయింది. సో డిస్టర్బ్ అయిపోయినప్పుడు సో ఇప్పుడు మనం సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా ఒకరు ఉన్నారు అనుకుంటే సో అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇప్పుడు యూజర్స్ అందరు ఏం కంప్లైంట్ చేస్తారు. సో లైక్ 1 నుంచి 4 వరకు వచ్చే యూజర్స్ ఏం చేస్తారు, సో మాకు ఇక్కడ 5 నుంచి లైక్ 1, 2, 3, 4 డేటా అయితే యాక్సెసిబుల్‌గా ఉంది. బట్ 5 నుంచి 100th డివైస్ వరకు మాకు యాక్సెసిబుల్‌గా లేదు అని చెప్తారు. సో అలాగే మిగతా డివైసెస్ వాళ్ళందరూ వచ్చేసి ఏం చెప్తారు, మాకు 1 నుంచి 4 డివైసెస్ వరకు డేటా అనేది యాక్సెసిబుల్‌గా లేదు. మిగతా డేటా అయితే మేము యాక్సెస్ చేసుకోగలుగుతున్నాము అనేసి మనకి కంప్లెయింట్ అనేది వస్తుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాము యాస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, సో ఫస్ట్ నుంచి సెకండ్ డివైస్ ఉంది కదా, సో ఫస్ట్ నుంచి సెకండ్ డివైస్ నుంచి కనెక్షన్ బాగుందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే ఫైన్. సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ నుంచి థర్డ్ డివైస్కి కనెక్షన్ చెక్ చేసుకుంటాం అలాగే. సో అలాగే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ డివైస్కి వెళ్ళి మనం కనెక్షన్ అనేది చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అట్లా 4th, 5th డివైస్కి వస్తే మనకి ఇప్పుడు తెలిసిందంటే ఇక్కడ కనెక్షన్ బ్రేక్ అయింది కాబట్టి సో ఈ ప్రాబ్లం వచ్చిందని తెలిసింది. సో అపోజ్ ఇది 4th, 5th డివైస్కి కాకుండా ఒకవేళ 90th డివైస్ దగ్గర ఇదే ప్రాబ్లం వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఎలా ఉంటుంది, సో అప్పుడు వాడు ఫస్ట్ డివైస్ నుంచి 90th డివైస్ దాకా అలాగే ఫిజికల్‌గా చెక్ చేస్తూ వెళ్ళాలన్నమాట 1 బై 1 డివైస్. సో ఇట్ ఈస్ ఎ టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇదొకటి మెయిన్ డిసడ్వాంటేజ్ దీనికి. ఒకటి టైం వచ్చేసి మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట. సో ఇంకో సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే లైక్ మనం ఇప్పుడు ఫస్ట్ నేను డిస్కస్ చేసినప్పుడు ఏం చెప్పాను, బస్ టోపోలజీ అంటే ఏంటి, ఓన్లీ ఒక సింగిల్ కేబుల్‌ని కంటిన్యూయస్ కేబుల్‌ని ఫస్ట్ డివైస్ నుంచి 100th డివైస్ వరకు మనం ఇంటర్ కనెక్ట్ చేసి నెట్వర్క్‌లో ఉంచుతాము. సో ఇప్పుడు 4th, 5th డివైస్ దగ్గర కేబుల్ డిస్టర్బ్ అయింది అంటే సో ఎంటైర్ టోటల్ 100 డివైజెస్‌కి డేటా అనేది పోదు అనమాట. సో ఇక్కడ కేబుల్ పోయింది అంటే ఒక సింగిల్ కేబుల్ ఏదో కనెక్ట్ అయింది. ఒక సింగిల్ పాయింట్ దగ్గర డిస్కనెక్ట్ అయినా 100 డివైజెస్ వాళ్ళు ఇష్యూ వస్తది. సో 100 డివైజెస్‌కి ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్‌గా జనరల్ కేబుల్స్ లాగా ఈ కేబుల్స్‌ని అటాచ్ చేసి ఏదో ఒకటి చేసి లైక్ చేయడానికి కుదరదు. అప్పుడు ఏం చేయాలి అంటే లైక్ మనము అప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి 100th డివైస్ వరకు మనం పెట్టిన కేబుల్ ఉంది కదా, సో ఆ కేబుల్ మొత్తాన్ని వి నీడ్ టు రిమూవ్ అండ్ వి నీడ్ టు రీడిప్లాయ్ అనమాట. అంటే మళ్ళీ కొత్త కేబుల్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మార్చాల్సి వస్తుంది. సో అది కాస్ట్ కన్స్యూమింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇందులో ఈ 2 డిసడ్వాంటేజెస్ వల్ల మనం బస్ టోపోలజీని ఇప్పుడు వాడట్లేదు అనమాట. సో ఇది లైక్ బేసిక్ ఫిజికల్ టోపోలజీస్‌లో ఇదొక బేసిక్ ఫిజికల్ టోపోలజీ. బట్ ఈ 2 డిసడ్వాంటేజెస్ ఉండడం వల్ల మనం దీన్ని వాడట్లేదు. ఏమేమిటివి అంటే ఫస్ట్ వన్ ఒకటి టైమ్ కన్స్యూమింగ్ ప్రాసెస్ ఇది. సెకండ్ వన్ ఒకటి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌లో ఫెయిల్యూర్ వచ్చినా టోటల్ ఆర్గనైజేషన్ మొత్తం వైడ్‌గా ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ మళ్ళీ దానికి కాస్ట్ ఎక్కువ. సో కాస్ట్ మళ్ళీ మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలన్నా, మెయింటైన్ చేయాలన్నా కాస్ట్ ఎక్కువ. సో దట్స్ వై మనం బస్ టెక్నాలజీని ఇప్పుడు వాడట్లేదు. సో దిస్ ఈస్ వాట్ బస్ టోపోలజీ అనమాట. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ టోపోలజీస్. ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసినాం కదా, సో ఫిజికల్‌గా మనం కేబుల్‌ని కనెక్ట్ చేసే అరేంజ్‌మెంట్స్‌ని ఫిజికల్ టోపోలజీస్ అంటాము. సో ఫిజికల్ టోపోలజీస్‌లో టైప్స్ ఏంటి అంటే బస్ టోపోలజీ ఒకటి, మెష్ టోపోలజీ ఒకటి, స్టార్ టోపోలజీ ఒకటి, రింగ్ టోపోలజీ ఒకటి. సో బస్ టోపోలజీ మనం బేసిక్ అనమాట. బేసిక్‌గా ఎలా కనెక్ట్ చేస్తామో అది బస్ టోపోలజీ. ఇందాక మనం డిస్కస్ చేసింది ఈ బస్ టోపోలజీ అనమాట. సో మెష్ టోపోలజీ అంటే ఏంటి అంటే ఇందులో మెష్ అంటే ప్రతి ఒక్క డివైస్ ఉంది కదా, సో ప్రతి ఒక్క డివైస్ అనేది మల్టిపుల్ కనెక్షన్స్‌ని ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. సో మల్టిపుల్ డివైస్‌కి కనెక్షన్ అవుతుందన్నమాట. ఉన్న ప్రతి డివైస్ ఇప్పుడు అక్కడ ఆ టోపోలజీలో ఉన్న ప్రతి డివైస్ వచ్చేసి మల్టిపుల్ కనెక్షన్స్‌ని ఎస్టాబ్లిష్‌మెంట్ చేసుకుంటుందన్నమాట. సో లైక్
మనకి స్పేర్‌గా అనమాట. ఒక కనెక్షన్ వర్క్ అవ్వకుండా లైక్ ఇంకో కనెక్షన్ వర్క్ అవుతుందని జెప్పేసి సో, ప్రతి ఉన్న ఆ మెష్‌లో అంటే లైక్ అక్కడ ఉన్న ప్రతి డివైసెస్‌ని మల్టిపుల్ కనెక్షన్స్ అనేవి మనం ఇవ్వాలి. 1 మినిట్. ఓకే. సో, ఇక్కడ మెష్ టెక్నాలజీలో ఏంటి మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం. సో, ప్రతి ఒక్క డివైస్‌ని మనం లైక్ మల్టిపుల్ వేస్‌లో కనెక్ట్ చేయాల్సొస్తదనమాట. సో, అందుకని సో, ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మల్టిపుల్ వేస్‌లో కనెక్ట్ చేయాలంటే మల్టిపుల్ కనెక్షన్స్ వాడాల్సొస్తుంది మనకి. యాహ్! మాధవ్ లైక్ యూ ఆర్ రైజింగ్ ద హ్యాండ్. కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ దిస్? ఈస్ దేర్ ఎన్ ఇష్యూ? హలో. ఓకే. సో, మెష్ టెక్నాలజీలో మనము ఒక అంటే ఉన్న ప్రతి డివైస్‌ని మల్టిపుల్ వేస్‌లో మల్టిపుల్ కేబుల్స్ యూజ్ చేసి వి విల్ బి కనెక్టింగ్ అనమాట. సో, ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మల్టిపుల్ కనెక్షన్స్ చేయాలి అంటే మనకి కేబుల్స్ అనేవి ఎక్కువ కావాలి. ఎక్కువ కావాలి అంటే ఇది కూడా వచ్చేసి ఏంటి అంటే మనకి చాలా హై కాస్ట్ కాన్సెప్ట్ అనమాట. సో, ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టార్ నెట్వర్క్ టోపోలాజీ ఉంది. స్టార్ నెట్వర్క్ టోపోలాజీలో ఏంటి అంటే మనం ఇక్కడ నిన్న మాట్లాడుకున్నాం కదా! నెట్వర్క్ డివైసెస్ అనేవి ఉంటాయని చెప్పేసి. నెట్వర్క్ డివైసెస్ ఏం చేస్తాయి మనం ఉన్న హార్స్‌ని లైక్ ఏవైతే డివైసెస్ ఉన్నాయో అవన్నిటిని మనకి రిసోర్సెస్‌కి కనెక్ట్ చేయడం కోసం మనకు నెట్వర్క్ డివైసెస్ యూజ్ చేస్తాయి కదా! సో, ఆ ఒక్క టోపోలజీ మనం ఏదైతే ల్యాన్‌లో యూజ్ చేస్తున్నాం కదా! మనం నేను ల్యాన్‌లో ఏం యూజ్ చేస్తామని చెప్పానో దట్ ఈస్ నథింగ్ బట్ స్టార్ టోపోలజీ అనమాట. సో, మనం ఇప్పుడు మోడర్న్‌గా ప్రతి దగ్గర ప్రతి ఆఫీస్‌లో మనం జనరల్‌గా యూజ్ చేసే టోపోలజీ ఏంటి అంటే స్టార్ టోపోలజీ. ఇందులో ఎట్లా అంటే నెట్వర్క్ డివైస్ నుంచి ప్రతి ఒక్క డివైస్‌కి ఒక కేబులింగ్ అనేది జరుగుతుందనమాట. సో, నెట్వర్క్ డివైస్ లైక్ మీడియంగా ఇది ఒక సెంట్రలైజ్డ్ మీడియం లాగా కమ్యూనికేషన్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుందనమాట. సో, ఇప్పుడు మనకి ఎవరైనా వచ్చి లైక్ ఈ డివైస్ నుంచి వచ్చి మనకు కంప్లెయింట్ వచ్చిందనుకో, లైక్ సంథింగ్ మా దగ్గర నుంచి డేటా ట్రాన్స్‌ఫర్ అవ్వట్లేదు. లైక్ నేను డేటా యాక్సెస్ చేయలేకపోతున్నానంటే, అప్పుడు ప్రాబ్లమ్ ఎక్కడ ఉంటుంది అంటే, ఈ డివైస్‌కి ఇంకా ఈ నెట్వర్క్ డివైస్‌కి ఏదైతే కనెక్షన్ ఉంది గదా! సో, ఈ కనెక్షన్ ఒక్కటే మనకి ప్రాబ్లమ్ అన్నమాట. సో, ఈ ఒక్క కేబుల్‌ని మనం రీప్లేస్ చేయగలిగితే సో, ప్రాబ్లమ్ ఈస్ రిసాల్వ్డ్. సో, ఇప్పుడు ఇక్కడ ఒక్క పర్సన్‌కి డేటా లైక్ ఏదైనా ఇష్యూ వచ్చినా, మిగతా వాళ్ళందరూ ఫైన్‌గా మంచిగా లైక్ నార్మల్‌గానే యాక్సెస్ చేసుకోగలుగుతారు. సో, మిగతా వాళ్ళ వర్కింగ్ అనేది ఏం ఎఫెక్ట్ అవ్వదు. సో, దట్ ఈస్ వై మనం మోడర్న్‌గా ఇప్పుడు అన్నిట్లో ఎక్కువ స్టార్ టోపోలాజీనే వాడతామనమాట. సో, మనం ల్యాన్‌లో యూజ్ చేసే టోపోలాజీ ఏంటి అంటే, స్టార్ నెట్వర్క్ టోపోలాజీ. సో, నెక్స్ట్ మనకు లాస్ట్ ఉంది ఏంటి అంటే ఇంకొకటి రింగ్ టోపోలాజీ ఉంది. రింగ్ టోపోలాజీలో కూడా సేమ్. మనం ఇక్కడ బస్ టోపోలాజీలో ఏవైతే లీనియర్‌గా, నార్మల్‌గా అరేంజ్‌మెంట్ చేస్తామో, రింగ్ టోపోలాజీలో ఒక లూప్ లాగా అరేంజ్ చేస్తాం అంతే. ఒక సర్క్యులర్ వేలో ఒక లూప్ లాగా అరేంజ్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా లైక్ ఈ లూప్‌లో ఒక్క డివైస్ అనేది ఎఫెక్ట్ అయినా గానీ, మిగతా అన్ని డివైసెస్ కూడా ఎఫెక్ట్ అవ్వాల్సొస్తుంది. ఓకే. సో, దిస్ ఈస్ లైక్ ఒకటి డెఫినిషన్స్ అనమాట. సో, బస్ టోపోలాజీ వచ్చేసి ఏంటి, ఆల్ ద డివైసెస్ షేర్స్ ఎ సింగిల్ బ్యాక్‌బోన్ కేబుల్. సింపుల్ బట్ ఎంటైర్ నెట్వర్క్ ఫెయిల్స్ ఇఫ్ బ్యాక్‌బోన్ బ్రేక్స్. సో, ఒక్క ఆ బ్యాక్‌బోన్‌లో ఒక్క కేబుల్ అంటే లైక్ సింగిల్ బ్యాక్‌బోన్ కేబుల్ మీద వర్క్ అవుతుందది. సో, అందులో ఒక్క కేబుల్ అంటే ఒక్క దగ్గర ఫెయిల్ అయినా గానీ, మొత్తం అన్ని డివైసెస్ అనేవి వర్క్ అవ్వకుండా పోతాయన్నమాట. సో, దట్ ఈస్ కాల్డ్ as బస్ టోపోలాజీ. నెక్స్ట్ వచ్చేసి స్టార్ టోపోలాజీ. స్టార్ టోపోలాజీలో ఏంటి, ఈచ్ డివైస్ కనెక్ట్స్ టు ఎ సెంట్రలైజ్డ్ హబ్ ఆర్ స్విచ్ ఈజీ టు మేనేజ్ బట్ సెంట్రల్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్స్. అంటే ఈ స్విచ్ గాని ఏదైతే మనం నెట్వర్క్ డివైస్ పెట్టామో అది ఫెయిల్ అవుతేనే మనకి ఇష్యూ వస్తుంది తప్ప మిగతా దగ్గర మనకి ఏం ప్రాబ్లమ్ ఉండదనమాట. నెక్స్ట్ వచ్చేసి రింగ్ టోపోలాజీ. రింగ్ టోపోలాజీ అంటే డివైసెస్ అన్ని సర్క్యులర్ ఫార్మ్‌లో ఉంటాయి. సేమ్ అక్కడ కూడా పెర్ఫార్మన్స్ బావుంటుంది. బట్ ఒక్కటి కూడా బ్రేక్ అయినా గాని మొత్తం లూప్ అంతా ఎఫెక్ట్ అవుతది. సో, మొత్తం రింగ్ అంతా లైక్ ఆ రింగ్ టోపోలాజీలో ఉన్న అన్ని డివైసెస్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయన్నమాట. సో, మనకు లాస్ట్ ఉంది ఏంటి నెక్స్ట్ మెష్ టోపోలాజీ. మెష్ టోపోలాజీలో ఈచ్ డివైస్ విల్ బి కనెక్టెడ్ టు మల్టిపుల్ డివైసెస్. ఇట్ ఈస్ ఎ వెరీ రియలబుల్ బట్ డ్యూ టు మెనీ కేబుల్స్ విల్ బి కనెక్టెడ్. సో, ఇట్ ఈస్ ఆల్సో ఏ కాస్ట్‌లీ ప్రాసెస్ అన్నమాట. సో, అందుకే మనం ఇది కూడా చాలా తక్కువగా వాడతాం. ఓకే. సో, నెక్స్ట్ సేమ్ అదే ఆ ఫిజికల్ టోపోలాజీస్‌లోనే అవి నార్మల్‌గా బేసిక్ టోపోలాజీస్ అన్నమాట. సో, వాటిలో కొన్ని ఎక్స్టెండెడ్ టోపోలాజీ టైప్స్ ఉన్నాయి. ఎలాంటివి అంటే ట్రీ టోపోలాజీ. ట్రీ టోపోలాజీలో ఏంటి అంటే మనకు బస్ టోపోలాజీ ఉంది. స్టార్ టోపోలాజీ ఇండివిడ్యువల్‌గా ఉంది కదా! సో, ఆ రెండిటిని మనం కంబైన్ చేసి వాడితే దట్ ఈస్ నథింగ్ బట్ ట్రీ టోపోలాజీ అన్నమాట.
సో ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ బస్ టోపోలాజీ ఏంటంటే ఇట్ విల్ వర్క్ ఆన్ సింగిల్ కేబుల్. సో సింగిల్ కేబుల్లో వర్క్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ కూడా ఒక పాయింట్లో ఎక్కడైనా బ్రేక్ వచ్చింది అంటే లైక్ మొత్తం టోపోలాజీ అంతా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి హైబ్రిడ్ టోపోలాజీ. హైబ్రిడ్ టోపోలాజీ ఏంటంటే లైక్ బై ద నేమ్ మనం హైబ్రిడ్ అంటున్నాం కదా. సో అంటే లైక్ టూ కానీ మోర్ లైక్ వేరే ఏమైనా లైక్ టూ టోపోలాజీస్ కానీ వేరే లైక్ మల్టిపుల్ టోపోలాజీస్ని మనం కంబైన్ చేసి వాడితే దాన్ని మనం ఏమంటామంటే హైబ్రిడ్ టోపోలాజీ అంటాం. ఓకే, నెక్స్ట్ तो भी मौसम के आने पर भी तेज Karthik, you are not audible. It's not clear. సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ పాయింట్ టు పాయింట్ కనెక్షన్ అనమాట. సో పాయింట్ టు పాయింట్ అంట మనం లైక్ నిన్న వ్యాన్ లో మాట్లాడినాం కదా. సో రెండు ల్యాండ్స్ ఎక్కడ ఉన్నప్పుడు మనం ఎలా అయితే కనెక్ట్ చేస్తామో లైక్ దాన్ని డైరెక్ట్ గా ఇంటర్ కనెక్షన్ ఆఫ్ కేబుల్ తోని రెండు ల్యాండ్స్ ని కనెక్ట్ చేసినప్పుడు వ్యాన్ వాడతారు కదా. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ మనకి వ్యాన్ టోపోలాజీ అనమాట. సో లైక్ పాయింట్ టు పాయింట్ టోపోలాజీ. నెక్స్ట్ వచ్చేసి మనకి పాయింట్ టు మల్టిపుల్ పాయింట్ టోపోలాజీ అనమాట. ఇందులో ఏంటి అంటే one centralized device will be connected to multiple endpoints common in Wi-Fi networks. సో మనం Wi-Fi లో వాడే టోపోలాజీస్ ని పాయింట్ టు మల్టీ పాయింట్ టోపోలాజీస్ అని అంటాం అనమాట. సో రియల్ వరల్డ్ లో మనం ఏ టోపోలాజీస్ ఎక్కడెక్కడ వాడతామో వాళ్ళకి మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. నేను చెప్పా కదా ఇందాక మనం స్టార్ టోపోలాజీస్ వచ్చేసి మనం మోడర్న్ ఆఫీస్ ల్యాన్స్ లో వాడతాం. సో మోడర్న్ ఆఫీస్ ల్యాన్స్ లో ఎక్కడైతే స్విచెస్ డివైస్ ని యూస్ చేస్తామో అక్కడ ల్యాండ్ నెట్వర్క్స్ లో మనము ఈ స్టార్ టోపోలాజీని వాడతాం అనమాట. అక్కడ డివైస్ అరేంజ్మెంట్స్ కి మనం స్టార్ టోపోలాజీస్ ని వాడతాం. సో మనం డేటా సెంటర్స్ లో సర్వర్స్ కానీ హై అండ్ మిషన్స్ ఉన్న దగ్గర మనం మెష్ టోపోలాజీస్ వాడతాం. ఎందుకు అంటే మనం ఇక్కడ మల్టిపుల్ కేబుల్స్ ని కనెక్ట్ చేస్తాం కదా. సో హై అండ్ మిషన్స్ ఉన్నప్పుడు మనకి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉండకూడదు కాబట్టి బ్యాకప్ కోసం మల్టిపుల్ కేబుల్స్ కనెక్ట్ చేస్తాం కాబట్టి సో అక్కడ మెష్ టోపోలాజీస్ ని ఎక్కువ వాడతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి హైబ్రిడ్ టోపోలాజీ అంటే ఇందాక ఏం డిస్కస్ చేసాం, ఏవైనా రెండు కానీ ఎక్కువ టోపోలాజీస్ ని మనం మిక్స్ చేసి వాడితే దట్ ఈస్ కాల్డ్ అస్ హైబ్రిడ్ టోపోలాజీ అని. సో ఇప్పుడు మనం లార్జ్ ఎంటర్ప్రైజెస్ లో మనం ఇక్కడ రెండు టోపోలాజీస్ ని మిక్స్ చేసి వాడతాం కాబట్టి లైక్ ఎట్లా ఎగ్జాంపుల్ అంటే మనం ఇప్పుడు నార్మల్ గా ల్యాండ్ లో యూజర్స్ ని రిసోర్సెస్ ని కనెక్ట్ చేయడానికి స్టార్ టోపోలాజీ వాడతాం. సో మనకు అదే ఆఫీస్ లో డేటా సెంటర్ ఉంది అనుకోండి, అక్కడ ఏం వాడతాం, మెష్ టోపోలాజీ వాడతాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నట్టు మన ఆర్గనైజేషన్ లో రెండు టోపోలాజీస్ ని వాడుతున్నాం అని అర్థం. సో రెండు టోపోలాజీస్ వాడుతున్నాం అంటే నథింగ్ బట్ వీఆర్ యూసింగ్ ఏ హైబ్రిడ్ టోపోలాజీ అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటి, పాయింట్ టు మల్టీ పాయింట్ అంటే ఒక్క డివైస్ నుంచి మిగతా అన్ని డివైసెస్ వాళ్ళు నెట్వర్క్ ని యాక్సెస్ చేస్తున్నారు. అంటే ఎట్లా అంటే వైఫై యాక్సెస్ పాయింట్. సో మనకి ఇంట్లో ఉండే వైఫై యాక్సెస్ పాయింట్స్ కానీ రూటర్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే లైక్ మనం ఆ ఒక్క యాక్సెస్ పాయింట్ నుంచి మల్టిపుల్ యూజర్స్, అంటే ఇప్పుడు మన ఆఫీస్ లో ఒక 1 or 2 యాక్సెస్ పాయింట్స్ ఉన్నా దాని నుంచి మనం లైక్ ఒక 100 నెంబర్ ఆఫ్ యూజర్స్ కానీ లైక్ 50 నెంబర్ ఆఫ్ యూజర్స్ కానీ 100 నెంబర్ ఆఫ్ యూజర్స్ కానీ మనము నెట్వర్క్ లో ఉండొచ్చు, డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతాం. సో దట్ ఈస్ కాల్డ్ as పాయింట్ టు మల్టీ పాయింట్ టోపోలాజీ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పాయింట్ టు పాయింట్ టోపోలాజీస్ ఎక్కడ వాడతాం, మనము ఎక్కువ వ్యాన్ లో వాడతాం. వ్యాన్ అంటే మనం డైరెక్ట్ గా 2 ఆఫీసెస్ ని మనం కనెక్ట్ చేసుకోవడం కోసం ఒక డైరెక్ట్ ఫిజికల్ లింక్ ని మనం పాస్ చేస్తాం కదా. సో ఆ ఫిజికల్ లింక్ ని పాస్ చేస్తున్నామంటే లైక్ ఒక పాయింట్ ఆఫ్ ఫిజికల్ కేబుల్ ద్వారానే మనం డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ as పాయింట్ టు పాయింట్ టోపోలాజీ అనమాట. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు నెట్వర్క్ టోపోలాజీ. ఓకే, సో నెక్స్ట్ మనం ఇప్పుడు లైక్ నెట్వర్క్ డివైజెస్ గురించి మాట్లాడుతున్నాం. నెట్వర్క్ డివైజెస్ అంటే మనం ఏం చేస్తాం నిన్న, సో మనం లైక్ ఫిజికల్ కనెక్టివిటీ ఉంటే లైక్ ఆ డివైజెస్ అనేటివి రిసోర్సెస్ అనేటివి అవన్నీ నెట్వర్క్ లో ఉన్నట్టు. కానీ ప్రతి దానికి మనం కేబుల్స్ యూస్ చేయలేం కాబట్టి సో మనం మధ్యలో ఏం చేస్తామంటే ఆ మల్టిపుల్ రిసోర్సెస్ ని మల్టిపుల్ లైక్ హోస్ట్ ని డివైజెస్ ని కనెక్ట్ చేయడం కోసం మనము మధ్యలో ఒక హార్డ్వేర్ ని యూస్ చేస్తాం అనమాట.
ఒక ఇంటెలిజెంట్ హార్డ్వేర్ని యూజ్ చేస్తాం కమ్యూనికేషన్ కోసం, అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి కమ్యూనికేషన్ కోసం ఒక మధ్యలో ఒక ఇంటెలిజెంట్ హార్డ్వేర్ని యూజ్ చేస్తాం. సో దట్ హార్డ్వేర్ ఈజ్ నథింగ్ బట్ నెట్వర్క్ డివైసెస్ అనమాట. సో ద హార్డ్వేర్ విచ్ విల్ కనెక్ట్ నెట్వర్క్ కాంపోనెంట్స్ ఇస్ కాల్డ్ యాజ్ నెట్వర్క్ డివైస్. సో ఇది మెయిన్గా దేనికి యూజ్ చేస్తాం, దీన్ని డాటా ట్రాఫిక్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో మన హాస్ట్ నుంచి వచ్చే రిక్వెస్ట్ని మన సర్వర్ నుంచి ఆ వచ్చే లైక్ అవుట్పుట్ని ఇక్కడ పంపించి, ఇక్కడ వచ్చే ఇన్పుట్ని అక్కడ పంపిస్తాం అనమాట. సో మనం ఈ డాటాని మనకు వచ్చే రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తాం, సర్వర్ నుంచి వచ్చే అవుట్పుట్ని యూజర్స్కి పంపిస్తాం. సో అలా ఈ నెట్వర్క్ డివైసెస్ వర్క్ అవుతాయి అనమాట. సో దోస్ కెన్ బి వర్క్ ఇన్ వైర్డ్ ఆర్ వైర్లెస్ మీడియం. సో మనం ఇప్పుడు కేబుల్స్ కనెక్ట్ చేసి ఫిజికల్ కనెక్టివిటీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అస్ వైర్డ్ మీడియం. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి ల్యాండ్ నెట్వర్క్. సో మనకి ల్యాండ్ నెట్వర్క్లో ఉండి మనం లైక్ యూజ్ చేస్తుంది నెట్వర్క్ డివైసెస్ అంటే దట్ ఈస్ కాల్డ్ అస్ వైర్డ్ మీడియం. సో మనం ల్యాండ్లో లేకుండా లైక్ కనెక్షన్ ఏం లేకుండా మనం యూస్ చేస్తే, ఫిజికల్ కనెక్టివిటీ ఏం లేకుండా యూస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వైర్లెస్ మీడియం. ఓకే, సో దిస్ ఈస్ ద బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఎనీ నెట్వర్క్. సో నెట్వర్క్ డివైసెస్ ఉంటే లైక్ ప్రతి నెట్వర్క్లో మనకి బేసిక్గా నెట్వర్క్ డివైసెస్ లేకపోతే అక్కడ కమ్యూనికేషన్ అనేది ప్రాపర్గా జరగదు అనమాట. ఓకే, సో నెట్వర్క్ డివైసెస్లో కొన్ని టైప్స్ ఆఫ్ డివైసెస్ ఉంటాయి. సో అట్లా ఒక్కొక్క డివైస్ మనం ఒక్కొక్క స్పెసిఫిక్ పర్పస్ కోసం మనం వాడతాం అనమాట. సో లైక్ ఆ డివైసెస్ గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ డివైస్ వచ్చేసి స్విచ్ అనమాట. స్విచ్ అనేది ఇంకో ఇలా ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఎ స్విచ్ అనమాట. దీన్ని నెట్వర్క్ స్విచెస్ అంటాం. సో దీనికి ఇలా మనకి పోర్ట్స్ ఉంటాయి అనమాట. లైక్ ప్రతి ఒక్క స్విచ్ కి ఇక్కడ ఇలా స్లాట్స్ ఉంటాయి. దీ స్లాట్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఈథర్నెట్ స్లాట్స్ అనమాట. సో మనం ల్యాన్స్ ఎక్కడైతే యూజ్ చేస్తామో, ల్యాండ్ నెట్వర్క్స్ యూజ్ చేసినప్పుడు మనం డివైజెస్ ని లైక్ అన్ని రిసోర్సెస్ తో పాటు మన డివైజెస్ ని కనెక్ట్ చేయడం కోసం ఈ స్విచెస్ అనే డివైజెస్ ని యూజ్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం స్టార్ టోపోలాజీలో చూసాం కదా, లైక్ ఆ డివైజెస్ అన్ని కనెక్ట్ చేయడం కోసం మధ్యలో ఒక సెంట్రలైజ్డ్ గా ఒక నెట్వర్క్ డివైస్ ని ప్లేస్ చేసాం. ఆ నెట్వర్క్ డివైస్ ఏంటి అంటే స్విచ్ అనమాట. సో నెట్వర్క్ స్విచ్ ని మనం ల్యాండ్ టోపోలాజీలో లైక్ ల్యాండ్ నెట్వర్క్ లో, స్టార్ టోపోలాజీలో డివైసెస్ ని కనెక్ట్ చేయడం కోసం యూస్ చేస్తాం. సో ఇది ఏం చేస్తుంది అంటే మధ్యలో కమ్యూనికేషన్ పాత్ ని క్రియేట్ చేస్తుంది. దేనికి, డివైసెస్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ని సర్వర్ కి కానీ డేటా స్టోరేజ్ కి కానీ పంపిస్తుంది. తర్వాత ఆ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిన తర్వాత సర్వర్ నుంచి డేటా స్టోరేజ్ నుంచి వచ్చే అవుట్పుట్ ని మళ్ళీ యూజర్స్ కి పంపిస్తుంది అనమాట. సో ఆ రెండింటి మధ్యలో కమ్యూనికేషన్ ని క్రియేట్ చేయడం కోసం మనం ఈ స్విచెస్ ని వాడతాం అనమాట. సో ఇది డేటా ట్రాన్స్ఫర్ ని నెట్వర్క్ లోపల డేటా ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం మనకి బేసికల్ గా స్విచ్ అనేది లైక్ ఈ డివైస్ అనేది యూజ్ అవుతుంది. కానీ ఓన్లీ మనం ల్యాండ్ నెట్వర్క్ లో మనం ఉట్టి డేటా ట్రాన్స్ఫర్ కి మాత్రమే యూజ్ చేసుకోగలుగుతాం. లైక్ ఇంటర్నెట్ కావాలి, ఇంటర్నెట్ ని రౌట్ చేయడం కోసం మనం ఈ డివైస్ ని వాడడం అనమాట. ఓన్లీ లైక్ మనకి ఏదైతే యూజర్స్ నుంచి వచ్చే రిక్వెస్ట్ ఉన్నాయో అవి తీసుకుంటుంది, ప్లస్ మళ్ళీ సర్వర్ నుంచి వచ్చే అవుట్పుట్ ని యూజర్స్ కి పంపిస్తుంది. ఆ మధ్యలో కమ్యూనికేషన్ ని బిల్డ్ చేస్తుంది తప్ప ఇది ఇంటర్నెట్ ని మాత్రం యాక్సెస్ చేయడానికి ఇవ్వదు. లైక్ ఇంటర్నెట్ ని రూటింగ్ చేయదు అనమాట. సో ఓకేనా, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్విచ్. సో నెక్స్ట్ మనకు ఉన్న డివైస్ ఏంటి అంటే రౌటర్స్. రౌటర్స్ అనేది లైక్ మీరు ఇంట్లో చూసుంటారు. లైక్ నార్మల్గా మనం ఇంట్లో ఐఎస్పీస్ ఏమైనా మనం ఇంట్లో నెట్వర్క్ తీసుకున్నా కానీ, సో మన ఇంట్లో వాళ్ళు నెట్వర్క్ డివైస్ ని ప్లేస్ చేస్తారు కదా. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఎ రౌటర్. సో రౌటర్ యొక్క మెయిన్ టాస్క్ ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రౌట్ ద నెట్వర్క్ అనమాట. సో ఇంటర్నెట్ ని రూట్ చేయడానికి యూజ్ చేసే డివైస్ ని రౌటర్ అంటాం. సో మనం ఇందాక మాట్లాడింది ఏంటి, స్విచ్. స్విచ్ ఏం చేస్తుంది, ఓన్లీ డివైసెస్ మధ్యలో కమ్యూనికేషన్ కి డేటా ట్రాన్స్ఫర్ కి మాత్రమే యూజ్ అవుతుంది. ఇంటర్నెట్ ని రౌటింగ్ చేయడానికి స్విచ్ అనేది యూజ్ అవ్వదు. సో ఇంటర్నెట్ కోసం యూజ్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే అప్పుడు మనం ఈ రౌటర్ అనే డివైస్ ని యూజ్ చేసుకోవాలన్నమాట. సో మనం ల్యాండ్ నెట్వర్క్ లో మనకి ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయడానికి అప్పుడు మనకి ఈ రౌటర్ అనే డివైస్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఓకేనా, ఇది గేట్వే ఐపీస్ ఇంకా ఐపీస్ వాటన్నిటితోని వర్క్ అవుతుంది. సో ఐపీస్ ని మనం లైక్ నెక్స్ట్ క్లాస్ లైక్ ఫర్దర్ నెక్స్ట్ లో మనం ఐపీ అంటే ఏంటి అవన్నీ కూడా చూద్దాం. సో ఇది నెట్వర్క్ ఇంటర్నెట్ ని రౌట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీనికి బేసిక్ గా దీని సింపుల్ యూసేజ్ ఏంటి అంటే రౌటర్ది ఇంటర్నెట్ ని రౌట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. ల్యాండ్ నెట్వర్క్ ని వ్యాన్ నెట్వర్క్ ని కనెక్ట్ చేసి ఇంటర్నెట్ ని రౌట్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. స్విచ్ వచ్చేసి మనము డేటా ట్రాన్స్ఫర్ కోసం ప్లస్ కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. రౌటర్ వచ్చేసి వ్యాన్ నెట్వర్క్ ని ల్యాండ్ నెట్వర్క్ ని కనెక్ట్ చేయడం కోసం, ఇంటర్నెట్ ని రౌట్ చేయడం కోసం మనం రౌటర్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హబ్ అనేది లైక్ బేసిక్ డివైస్ అనమాట. లైక్ మనం స్విచెస్ గురించి చూసాం కదా, ఇప్పుడు స్విచెస్ గురించి లైక్ స్విచెస్ అనేవి ఎగ్జిస్టెన్స్ లో లేకముందు బేసిక్ గా మనం డేటా ట్రాన్స్ఫర్ లైక్ బేసిక్ డేటా ఫార్వర్డింగ్ కోసం మనము ఈ హబ్ వాడేవాళ్ళం అనమాట. మనకు స్విచెస్ లో అయితేనేమో ఇప్పుడు మనం చూసిన పిక్చర్ లో లైక్ అక్కడ స్విచెస్ లో 10 పోర్ట్స్ నుంచి 48, 60 పోర్ట్స్ వరకు కూడా మనకి ఆ కెపాసిటీ ఉంటుంది అనమాట ఆ స్విచెస్ డివైస్ కి. కానీ హబ్స్ కి మాత్రం ఓన్లీ లైక్ లిమిటెడ్ గా 5 to 6 డివైసెస్ మాత్రమే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, కానీ
ఇంకా స్విచ్లో ఉన్నంత ఇంటెలిజెన్స్ వచ్చేసి మనకి ఈ హబ్లో ఉండదు. సో అందుకని చెప్పేసి హబ్స్ ఆర్ అవుట్డేటెడ్ అనమాట. సో లైక్ బేసిక్ వర్జన్, బేసిక్గా మనకి నార్మల్ బేసిక్గా కొన్ని డివైజెస్ ఉండి, స్మాల్ డివైజెస్ ఉండి, ఎక్కువ డేటా ట్రాఫిక్ లేని డివైజెస్లో లైక్ తక్కువ కమ్యూనికేషన్ ఉన్నా ఓకే అనే లైక్ అనే ఎన్విరాన్మెంట్లో మనము ఈ హబ్స్ని వాడదాం అనమాట. ఓకేనా. సో ఇవి రీప్లేస్ బై స్విచెస్. సో స్విచెస్ అనేవి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు హబ్స్ని వాడట్లేం, బికాస్ స్విచెస్ అనేవి హబ్స్ కంటే కొంచెం అడ్వాన్స్మెంట్గా ఉంటాయి అనమాట. సో అన్ని ప్రాసెసెస్లో, డేటా ట్రాన్స్ఫర్లో కానీ, కమ్యూనికేషన్స్లో కానీ, లైక్ ఎక్కువ డివైజెస్ని మేనేజ్ చేయడంలో కూడా స్విచెస్ అనేవి లైక్ చాలా ఎఫిషియెంట్గా, ఇంటెలిజెన్స్గా ఉంటాయి. సో హబ్ అనేవి లైక్ చాలా నెంబర్ ఆఫ్ డివైస్, లైక్ మనకి ఇప్పుడు ఆర్గనైజేషన్లో మోర్ దెన్ 50 to 100 యూజర్స్ ఉంటారు. సో 50 to 100 యూజర్స్ ఉన్నప్పుడు మనము ఈ హబ్స్ కనెక్ట్ చేస్తే అక్కడ డేటా ట్రాన్స్ఫర్ అనేది, కమ్యూనికేషన్ అనేది సరిగ్గా జరగదనమాట. లైక్ హ్యూజ్ ట్రాఫిక్ అవ్వడం వల్ల లైక్ లాగింగ్ అనేది జరుగుతుంది, లైక్ మధ్యలో డిస్ట్రప్షన్ అనేది జరుగుతుంది, లేకపోతే డేటా ట్రాన్స్ఫర్ సరిగ్గా జరగదన్నమాట. సో అంత ఇంటెలిజెన్స్ కానీ, అంత ఎఫెక్టివ్నెస్ కానీ హబ్లో ఉండదు. సో అందుకని చెప్పేసి మనం స్విచెస్ వచ్చిన తర్వాత లైక్ హబ్స్ని యూస్ చేయడం లేదన్నమాట. ఓన్లీ లైక్ స్మాల్ ఆర్గనైజేషన్స్లో ఎక్కడైతే లెస్ దెన్ 10 యూజర్స్ ఉంటే మనం హబ్స్ యూస్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి మోడమ్స్. మోడమ్స్ ఆర్ నథింగ్ బట్ లైక్ ఒక డివైజెస్. ఇవి ఏం చేస్తాయంటే వీటిని మాడ్యులేటర్ అండ్ డిమోడ్యులేటర్ డివైస్ అనేసి అంటారు అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ని మనకి డిజిటల్ సిగ్నల్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. దీని మెయిన్ టాస్క్ ఏంటి అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ నుంచి మనకి ఇంటర్నెట్ నుంచి వచ్చే సిగ్నల్స్ ఉంటాయి కదా, నెట్వర్క్ సిగ్నల్స్ని, ఆ నెట్వర్క్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్ లాగా కన్వర్ట్ చేస్తుంది. ఇది సేమ్ రూటర్ ఎలా పనిచేస్తుందో మనకి ఇంటర్నెట్ రౌట్ చేయడానికి. సో రూటర్ ఇంకా మోడమ్ రెండు కలిపి, అంటే రెండింటిని యూజ్ చేసుకొని మనం ఇంటర్నెట్ని వాడుకోగలుగుతాం అనమాట. సో రూటర్తో పాటు ఇది ఏం చేస్తుంది మోడమ్ అంటే ఐఎస్పి సిగ్నల్స్ ఉంటాయి కదా, ఐఎస్పి సిగ్నల్స్ ఏవైతే మనకు వస్తాయో లైక్ మన డివైజెస్కి వస్తాయో ఆ డివైజెస్ని డిజిటల్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఓకేనా. దిస్ మెయిన్ టాస్క్ ఆఫ్ మోడమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇట్ కన్వర్ట్స్ ఐఎస్పి సిగ్నల్స్ టు డిజిటల్ సిగ్నల్స్ ఉన్నాయి. ఓకే. ఇది కూడా మనం ఇంటర్నెట్ని యాక్సెస్ చేసేటప్పుడే యూస్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్సిస్ పాయింట్ అనమాట. సో మనం ఇందాక మాట్లాడినాం కదా, లైక్ వైఫైస్ మనకి వైర్డ్ మీడియంస్ ఉన్నప్పుడు మాత్రం మనకు ఈ స్విచ్చెస్ కానీ, రూటర్స్ కానీ, మోడమ్స్ కానీ ఇవన్నీ మనము వైర్డ్ మీడియంలో మాత్రం వాడే నెట్వర్క్ డివైజెస్ అనమాట. సో మనం వైర్లెస్ మీడియంలో వాడే డివైజెస్ అంటే లైక్ మనం వైఫై యాక్సెస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కంపెనీలో వైఫై యాక్సెస్ చేసి వర్క్ చేస్తాం. లైక్ వైఫై యాక్సెస్ చేసేసి మన నెట్వర్క్లో ఉండాలి, డేటా ట్రాన్స్ఫర్ జరగాలి అన్నప్పుడు మనము యాక్సెస్ పాయింట్స్ వాడతాం అనమాట. సో ఎందుకు అంటే లైక్ ఇప్పుడు మనకి ఇంటర్నెట్ మన దగ్గరికి లైక్ ఈ డివైస్ కి పంపించేది ఎవరు, రౌటర్ అనమాట. సో రౌటర్ అనేది ఇంటర్నెట్ ని అన్ని డివైస్ కి రూట్ చేస్తుంది. కానీ రౌటర్ అనేది ఫిజికల్ కనెక్టివిటీతో రూట్ చేస్తుంది కాబట్టి సో దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అంటే లైక్ కొంత ఏరియా వరకు మాత్రమే అది రూట్ చేయగలుగుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే లైక్ విల్ బి యూజింగ్ దిస్ యాక్సెస్ పాయింట్ డివైస్ అనమాట. సో ఈ యాక్సెస్ పాయింట్ డివైజెస్ ని మనము స్విచెస్ కి కానీ, రౌటర్స్ కి కానీ కనెక్ట్ చేసి మనం వచ్చే వైఫై రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ ని ఎక్స్టెండ్ చేస్తాం అనమాట. అంటే లైక్ ఇప్పుడు ఒక రౌటర్ సపోజ్ మనకి ఒక ఫస్ట్ ఫ్లోర్ వరకు రౌటర్ మనకి లైక్ డాటాని లైక్ యాక్సెస్ పాయింట్ అనేది ఆ రేంజ్ వరకు దాని వైఫై అనేది పనిచేస్తుంది. సో మనకి లైక్ అప్పర్ ఫ్లోర్స్లో, సెకండ్ ఫ్లోర్లో కానీ, థర్డ్ ఫ్లోర్లో కానీ మనకి అప్పుడు కూడా మనకి ఆ వైఫై యాక్సెస్ కావాలి, మనం ఆ నెట్వర్క్లో ఉండాలి అంటే విల్ అప్పుడు దాంట్లో మనము ఈ యాక్సెస్ పాయింట్ అనే డివైస్ని తీసుకొస్తాం అనమాట. సో దీస్ యాక్సెస్ పాయింట్ మనము స్విచ్తో కానీ, రౌటర్ నుంచి కానీ ఫిజికల్ కనెక్షన్ ఇస్తాము. దాన్ని అప్పుడు మనం అక్కడ మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ప్లేస్ చేస్తే సో అప్పుడు అది ఆ వచ్చే వైఫై నెట్వర్క్ రేంజ్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఆ రేంజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. నెట్వర్క్ కవరేజ్ అయ్యే రేంజ్ ఉంటుంది కదా, సో ఆ రేంజ్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి మనము ఈ యాక్సెస్ పాయింట్ అనే డివైస్ని యూస్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైర్ వాల్. సో ఫైర్ వాల్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇది ఒక సెక్యూరిటీ కైండ్ ఆఫ్ డివైస్ అనమాట. సో ఇప్పుడు మనకి ఏంటి అంటే లైక్ మనం ప్రైవేట్ నెట్వర్క్ని వాడుతున్నాం మన ఆఫీస్లో, బయట ఇంటర్నెట్ని కూడా వాడుతున్నాం. సో మనం ఇంటర్నెట్ని వాడుతున్నప్పుడు లైక్ ఎనీ వన్ కెన్ యాక్సెస్ అనమాట. బయట అవుట్ సైడ్ నుంచి వచ్చేసి మన ప్రైవేట్ డేటాని ఎవరైనా యాక్సెస్ చేసుకోగలుగుతారు కదా. సో అలా యాక్సెస్ చేసుకోగలిగితే ఏమవుతుంది, మనకి మన డేటా లాస్ అవుతుంది. సో మన కంపెనీ లోపల ఉన్న ఇన్సైట్స్ అవన్నీ మనకి బయటకి లీక్ అవుతుంది అనమాట. సో ఈ హ్యాకింగ్ని ఈ అంతా లైక్ ఈ డేటా లీకేజ్ని అంతా ఆపడానికి మనం ఏం చేస్తామంటే ఫైర్ వాల్ అనే డివైస్ని యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఒక సెక్యూరిటీ డివైస్. ఇది ఏం చేస్తుంది అంటే మన ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కదా, ప్రైవేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మన రూటర్ ఉంది కదా, రౌటర్కి మన ఫైర్ వాల్ డివైస్ని కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఇది ఒక ఫిజికల్ డివైస్. ఇది ఏం చేస్తుందంటే మనకు వచ్చే ఇన్పుట్ ఉంటుంది కదా, ఏదైతే ఇన్పుట్ ఉందో
ఆ ఇన్పుట్ ని మొత్తం తరోగా చెక్ చేసి లైక్ మనకి ఏదైనా హార్మ్ చేస్తుందా ఈ ఇన్పుట్, లైక్ మన కంపెనీ డాటాని ఏమైనా లీక్ చేయడానికి ఉందా, లైక్ అది ఏదైనా హ్యాకర్ నుంచి వచ్చిన ఇన్పుటా సమ్ ఎలా అంటే లైక్ అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి, లైక్ మనకు యూజ్ అవుతుందా, లైక్ మన కంపెనీ డాటాదా అని చెప్పేసి మొత్తం దాన్ని హ్యాక్ లైక్ దాన్ని మొత్తం అనలైజ్ చేసిన తర్వాతే అది మన ఇన్సైడ్ మన ఎన్విరాన్మెంట్ కి అలౌ చేస్తుంది అనమాట ఆ డాటాని. సో ఎలా అలౌ చేస్తుంది, ఎలా చెక్ చేస్తుంది అంటే, సో ఫైర్ వాల్ కి మనము ఒక రూల్స్ అండ్ పాలసీస్, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ పాలసీస్ ని ఇస్తాం అనమాట. సో ఆ రూల్స్ అండ్ పాలసీస్ ని సాటిస్ఫై చేసి లైక్ ఆ రూల్స్ అండ్ పాలసీస్ అన్నిటిని అది ఓకే అయి అంటే లైక్ ఆ డాటా అనేది అన్నిటిని సాటిస్ఫై చేస్తే అప్పుడు మాత్రమే ఆ డాటాని మనకి లైక్ మన ఇంటర్నల్ గా మన కంపెనీలోకి సెండ్ చేస్తుంది అనమాట. లేదు అంటే దట్ లైక్ ఆ ఫైర్ వాల్ అక్కడే ఆ డాటాని బ్లాక్ చేస్తుంది. సెక్యూరిటీ మనకి మన కంపెనీ యొక్క సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడం కోసం ఆ డాటాని అక్కడే బ్లాక్ చేస్తుంది అనమాట. సో అక్కడ మనం సెక్యూరిటీ కోసం అని చెప్పేసి ఈ ఫైర్ వాల్ అనే డివైసెస్ ని వాడతాం అనమాట. ఓకే. సో అవన్నీ మనం నెట్వర్క్ క్వశ్చన్స్ లైక్ నెట్వర్క్ డివైసెస్ అవన్నీ ఇప్పుడు మనం చూసినవన్నీ నెట్వర్క్ డివైసెస్ అనమాట. సో ఏమేమి నెట్వర్క్ డివైసెస్ చూసాం మనం ఇప్పుడు? సో ఫస్ట్ వచ్చేసి స్విచ్ చూసాం. స్విచ్ ఏం చేస్తుంది? మన ఇంటర్నల్ గా ఉన్న నెట్వర్క్ లో ఉన్న డివైసెస్ ఏవైతే ఉన్నాయో అవైతే కనెక్ట్ గా ఉంటాయో వాటి మధ్యలో కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం మనం స్విచెస్ ని యూస్ చేస్తాం. సో దిస్ వన్ ఆర్ స్విచెస్. సో ఫస్ట్ మనం డివైస్ మాట్లాడుకుంది ఏంటంటే స్విచ్ గురించి. స్విచ్ ఏం చేస్తుంది అంటే మన ఇంటర్నల్ గా మన ఏదైతే మన మన ఎంప్లాయీస్ ఉంటారు కదా, మన ఎంప్లాయీ డివైసెస్ ఉంటాయి కదా, సో ఆ డివైసెస్ ని రిసోర్సెస్ తో కనెక్ట్ చేయడం కోసం మనం ఈ స్విచెస్ ని వాడతాం అనమాట. సో ఇట్ ఈస్ ఓన్లీ యూస్ ఫర్ ది కమ్యూనికేషన్. ఓన్లీ ఇంటర్నల్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం స్విచెస్ వాడతాం. లైక్ అవుట్ సైడ్ ద నెట్వర్క్, అవుట్ సైడ్ ద ఇంటర్నల్ నెట్వర్క్ అంటే పబ్లిక్ ఇంటర్నెట్ కానీ సోషల్ మీడియాస్ ఇవన్నీ యాక్సెస్ చేయడం కోసం మనం స్విచ్ వాడలేము అనమాట. స్విచ్ ఇవన్నిటికి ఆఫీస్ ఇవ్వదనమాట. సో నెక్స్ట్ మనకి సో ఇంటర్నెట్‌ని యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఏ డివైస్ వాడాలి? రౌటర్ అనే డివైస్ ఉంది కదా! సో ఈ రౌటర్ అనే డివైస్ ఏం చేస్తుందంటే మనకి మనం ఉన్న డివైసెస్‌ని ఇంటర్నెట్‌కి రూట్ చేయడం కోసం మనం రౌటర్‌ని వాడతామనమాట. సో ఇది ల్యాన్ నెట్వర్క్‌ని వాన్ నెట్వర్క్‌తో కనెక్ట్ చేస్తుంది బేసికల్‌గా. సో మన ఇంటర్నల్‌గా ఏదైతే మన ఇంటర్నల్ నెట్వర్క్‌లో ఉన్న డివైసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంటర్నల్ నెట్వర్క్‌ని పబ్లిక్ నెట్వర్క్‌తో కనెక్ట్ చేయడానికి, పబ్లిక్ నెట్వర్క్‌కి మనకు ట్రాఫిక్‌ని రూట్ చేయడం కోసం ఈ రూటర్‌ని వాడతామనమాట. సో విత్ ద సేమ్ రూటర్ మనకి సేమ్ మనకి అట్లనే మనకి ఇంకా హబ్ అనే డివైస్ ఉంది. సో ఇది కూడా సేమ్ స్విచ్ లాగే, కాకపోతే ఇది అవుట్‌డేటెడ్ వర్జన్ ఆఫ్ ది స్విచ్ అన్నమాట. స్విచ్ కన్నా లైక్ బేసిక్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కానీ, బేసిక్ కమ్యూనికేషన్ నుండి లైక్ లెస్ నంబర్ ఆఫ్ డివైసెస్ ఉన్నప్పుడు మనము హబ్స్ అనేవి వాడతాం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకేంది మోడెమ్. సో రూటర్‌తో పాటు మోడెమ్ డివైస్ కూడా వర్క్ చేస్తుందన్నమాట. ఈ మోడెమ్ ఏం చేస్తుంది మెయిన్‌గా అంటే మనకొచ్చే ఐఎస్‌పీ సిగ్నల్స్‌ని డిజిటల్ సిగ్నల్స్‌కి కన్వర్ట్ చేస్తుందన్నమాట. సో మోడెమ్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులేటర్ అండ్ డీమోడ్యులేటర్. మనకొచ్చే ఐఎస్‌పీ సిగ్నల్స్‌ని డిజిటల్ కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ మన నుంచి వెళ్ళే డిజిటల్ సిగ్నల్స్‌ని ఐఎస్‌పీ కన్వర్ట్ చేస్తుందన్నమాట. సో అందుకని దిస్ ఇస్ కాల్డ్ యాస్ మోడెమ్. సో విచ్ స్టాండ్స్ ఫర్ మాడ్యులేటర్ అండ్ డీమోడ్యులేటర్. సో ఇది రూటర్‌తో పాటు వర్క్ చేసి మన ఐఎస్‌పీని మన లైక్ ఇంటర్నల్ నెట్వర్క్ మనకు యాక్సెస్ చేసుకోవడానికి కోసం అనేసి ఈ డివైస్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ పాయింట్స్. యాక్సెస్ పాయింట్స్ ఏం చేస్తాయి? మనకు యూజ్ చేసుకునే ఆ ఇంటర్నెట్‌ని లైక్ మన యూజ్ చేసుకునే ఆ రేంజ్‌ని వైఫై వైర్‌లెస్‌గా మనం యూజ్ చేసుకునే రేంజ్‌ని ఎక్స్‌టెండ్ చేసుకోవడం కోసం మనము ఈ యాక్సెస్ పాయింట్స్ అనే డివైసెస్‌ని వాడతామన్నమాట. ఇది స్విచెస్ కానీ రూటర్స్ నుంచి కనెక్ట్ చేస్తాం మనం. సో నెక్స్ట్ వచ్చేసి ఫైర్ వాల్. ఈ ఫైర్ వాల్ ఈస్ నథింగ్ బట్ ఒక సెక్యూరిటీ డివైస్ అనమాట. ఇది ఏం చేస్తుంది? మన ఇంటర్నల్‌గా వచ్చే లైక్ ఔట్‌సైడ్ నెట్వర్క్ నుంచి ఇంటర్నల్ నెట్వర్క్ వచ్చే ట్రాఫిక్‌ని అనలైజ్ చేసి అది సేఫా కాదా అని చెక్ చేసి మన ఇంటర్నల్ ట్రాఫిక్‌కి అది డైవర్ట్ చేస్తుందనమాట. సో మన ఇంటర్నల్ నెట్వర్క్ ఏదైతే ఉందో మన ఆఫీస్ నెట్వర్క్‌ని దాన్ని బయట నెట్వర్క్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ఈ ఫైర్ వాల్ అనే డివైస్‌ని వాడతాం. ఓకే. సో ఇప్పుడు మనకు ఒక క్విక్ క్వెషన్ ఏంటి అంటే లైక్ ఇక్కడ క్వెషన్ చదివితే మీరు లైక్ ఇఫ్ ఐ హావ్ ఎ ఇంటర్నెట్ స్పీడ్ ఆఫ్ 100 Mbps అండ్ ఐ వాంట్ టు డౌన్లోడ్ ఎ ఫైల్ ఆఫ్ 100 MB. సో హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? యూ కెన్ ఆన్సర్ దిస్. యూ కెన్ లైక్ టర్న్ ఆన్ యువర్ మైక్స్ అండ్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వెషన్. సో మనకు 100 Mbps స్పీడ్‌ల ఇంటర్నెట్ అనేది వస్తుంది నా డివైస్‌లో. సో నేను ఒక 100 MB ఫైల్‌ని డౌన్లోడ్ చేయాలి. సో నాకు ఎంత టైం పడుతుంది? I think within the seconds we can download. లైక్ రఫ్‌లీ ఒక సెకండ్ అంటున్నారు. Yes. యాహ్! లైక్ బట్ ఒక సెకండ్ అనేది తప్పు ఆన్సర్ అన్నమాట. ఎందుకు అంటే ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. ఎందుకు అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఇక్కడ 100 ఎంబీపీఎస్ అంటున్నాం. సో 100 ఎంబీపీఎస్ అంటే లైక్ ఇక్కడ నొటేషన్ వేరే ఉంది. ఇక్కడ నొటేషన్ వేరే ఉంది. ఎందుకు? బికాస్ ఇక్కడ ఉండే
ఇలా ఇక్కడ ఉండే దాని పర్పస్ వేరు, ఇక్కడ ఉండే దాని పర్పస్ వేరు. సో ఏంటి వేరు అంటే లైక్ మా డేటా అనేది మొత్తం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇంకా డిజిటల్ వాల్యూస్ లో మనకి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అనమాట. సో మనకి దాంట్లో 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి అనమాట. సో ఒకటేమో బైట్స్, ఒకటేమో బిట్స్ అనమాట, ఇంకోటేమో బైట్స్ అనమాట. సో బిట్స్ అంటే ఏంటి అంటే లైక్ స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ది డేటా. ఓకేనా, మన డేటా ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో, లైక్ మన కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఏదైతే డేటా ట్రాన్స్ఫర్ అవుతుందో, ఆ డేటా ట్రాన్స్ఫర్ అయ్యే డేటాలో ఒక స్మాలెస్ట్ యూనిట్ ని మనము బిట్స్ అంటాం. సో దిస్ ఈస్ రిప్రజెంటెడ్ బై జీరోస్ అండ్ వన్స్ అనమాట. ఓకేనా, సో బైట్స్ అంటే లైక్ 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్ అనమాట. సో 8 బిట్స్ అంటే 8 టైమ్స్ ఆఫ్ ది స్మాలెస్ట్ డేటాని మనం ఒక బైట్ అంటాం. అంటే ఇవి జీరోస్ అండ్ వన్స్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. సో లైక్ ఇట్లా 0 1 1, సో మళ్ళీ 0 లైక్ 1, సో ఇట్లా 8 క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో ది 8 బైట్స్ ని మనం ఒక క్యారెక్టర్ అంటాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బైట్ అనమాట. ఓకేనా, సో మనం మెమొరీలో మన డేటా ఏదైతే స్టోరేజ్ అవుతుందో, మన డేటా మనం ఏదైతే యాక్సెస్ చేస్తున్నామో దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ బైట్స్. ఓకేనా, సో మనం డేటా స్టోర్ చేసేదంతా మెమొరీ కానీ ఏదైతే డేటా మనం స్టోర్ చేస్తామో విచ్ ఇస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్. ఇట్ ఈస్ నాట్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్. ఓకే, ఇట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్. సో ఒక కేబీ అంటే లైక్ 1024 బైట్స్ అనమాట. సో ఒక ఎంబీ అంటే ఇట్ ఈస్ కాల్డ్ as 1 మెగాబైట్. 1 మెగాబైట్ అంటే ఏంటి అంటే 1024 కిలోబైట్స్ అనమాట. సో మనకి ఏదైతే డేటా మనం మెమొరీలో మన డేటాలో మన హార్డ్ డిస్క్ లో స్టోరేజ్ డివైజెస్ లో మనం కంప్యూటర్స్ లో స్టోర్ చేసి మనం చూస్తే డేటా ఉంది కదా, సో లైక్ ఎనీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏవైనా ఉంది కదా, సో ఆ డేటా మొత్తం మనకి బైట్స్ లో స్టోర్ అవుతుంది. సో మరి బిట్స్ ఎందుకు యూస్ చేస్తాము అంటే మనకు బ్యాండ్విడ్త్ అనే టర్మ్ తెలుసు కదా. లైక్ మనం ఎప్పుడైనా ఇంటర్నెట్ వాడేటప్పుడు దాని బ్యాండ్విడ్త్ ఎంత అంటాం. సో బ్యాండ్విడ్త్ అంటే ఏంటి అంటే బ్యాండ్విడ్త్ ఈజ్ నథింగ్ బట్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ డేటా దట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ పర్ సెకండ్. సో మనం ఆ ఇంటర్నెట్ యూస్ చేసేటప్పుడు మనకి లైక్ ఒక సెకండ్ కి ఎంత డేటా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో ఆ స్పీడ్ ని మనం బ్యాండ్విడ్త్ అంటాము. సో ఈ బ్యాండ్విడ్త్ వచ్చేసి మనం బైట్స్ లో మెజర్ చేస్తాము, సారీ బిట్స్ లో మెజర్ చేస్తాము. మన డేటా వచ్చేసి ఎందులో మెజర్ చేస్తాము, బైట్స్ లో మెజర్ చేస్తాము. సో బ్యాండ్విడ్త్ వచ్చేసి బిట్స్ లో మెజర్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా మన డేటాలో ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ ఇంత ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ లైక్ 10 Mbps అన్న 100 Mbps వైఫై స్పీడ్ ఉంది, 1 GB స్పీడ్ వైఫై ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ as బిట్స్, బైట్స్ కాదు. సో ఇక్కడ 100 Mbps స్పీడ్ అంటే మెగా బిట్స్ పర్ సెకండ్ అనమాట. సో 1 GB పర్ సెకండ్ అనమాట. ఓకేనా, సో బ్యాండ్విడ్త్ కానీ మన ఇంటర్నెట్ నుంచి వచ్చే స్పీడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ మెజర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బిట్స్. ఓకే, సో మన డేటా ఏదైతే స్టోర్ చేస్తామో దట్ ఈస్ మెజర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్ అన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ లో చూస్తే సో మన ఇంటర్నెట్ స్పీడ్ వచ్చేసి ఎంత 100 మెగా బిట్స్ పర్ సెకండ్, సారీ 100 మెగా బిట్స్ పర్ సెకండ్. సో మనం డేటా ఏం చేస్తున్నాము 100 మెగా బైట్స్ పర్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. సో అంటే ఆ రెండు సేమ్ క్వాంటిటీ కాదు. సో సేమ్ క్వాంటిటీ కాదంటే మనం ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఇప్పుడు మనకి ఏం తెలుసు, సో 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 బిట్స్ అనమాట. సో అప్పుడు 1 MB అనేది ఏమవుతుంది 8 MB అవుతుంది. అంటే 1 మెగా బైట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8 మెగా బిట్స్ అవుతుంది. సో 100 మెగా బైట్స్ లో ఉన్న డేటా మనకి అప్పుడు అది కన్వర్ట్ చేస్తే మనకి బిట్స్ లో ఎంత 800 మెగా బిట్స్ అవుతుంది. సో మనకు 100 మెగా బిట్స్ పర్ సెకండ్ స్పీడ్ వస్తున్నప్పుడు 800 మెగా బిట్స్ ఎంతసేపట్లో కన్వర్జన్ చేస్తుంది, సో 8 సెకండ్స్ టైం పడుతుంది అనమాట. సో ఆ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అది. సో బిట్స్ అంటేనేమో మనం ఏదైతే స్పీడ్ మనకు బ్యాండ్విడ్త్ వస్తుందో దాన్ని మనం బిట్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాము. మనం ఏదైతే డేటాను మనం లోకల్ గా మనం స్టోర్ చేసుకుంటామో దట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్. ఓకే, ఇది క్లియర్ అందరికి, లైక్ దానికి దీనికి మధ్యలో డిఫరెన్స్. ఎస్ సార్. బిట్స్ అంటే ద బ్యాండ్విడ్త్, లైక్ మనకు స్పీడ్ ఆఫ్ ది ఇంటర్నెట్ వచ్చే దాన్ని మనం బిట్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాము విచ్ ఈస్ నథింగ్ బట్ స్మాలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది డేటా, స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ది డేటాని బిట్స్ అంటాము. మనం ఏదైతే డేటాని మనం లోకల్ గా స్టోర్ చేసుకొని దాన్ని యూజ్ చేస్తామో దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైట్స్. ఓకే, సో నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్పినా అంటే లైక్ మనకి నెక్స్ట్ ఇప్పుడు మనం అండర్స్టాండ్ చేసుకునే కాన్సెప్ట్స్ ఏంటి అంటే మ్యాక్ అడ్రస్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్ అంటే ఏంటి, సో అవి చూస్తాం అనమాట. సో దానికి ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పుడు దానికోసం మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం మళ్ళీ మేము. సో మనకి 2 డివైజెస్ ఉన్నాయి. సో 2 డివైజెస్ ఉంటే మనం ఇప్పటిదాకా ఏం చెప్పాము, 2 డివైజెస్ ఉన్నప్పుడు అవి నెట్వర్క్ లో ఉండి డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే వాటికి ఒక ఫిజికల్ కనెక్షన్ కావాలి. ఫిజికల్ కనెక్షన్ ఉంది అంటే నథింగ్ బట్ ఇవి నెట్వర్క్ లో ఉన్నాయి. సో నెట్వర్క్ లో ఉంటే ఏమవుతుంది, అల్టిమేట్ గా డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ డేటా ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది,
ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, ఎట్లా జరుగుతుంది డేటా ట్రాన్స్ఫర్ అనేది, బిట్స్ ఇంకా బైట్స్ ఫార్మేట్ లో డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఓకేనా, బిట్స్ అంటే స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ది డేటా, బైట్స్ అంటే మనం జనరల్ గా స్టోర్ చేసుకొని యూస్ చేసుకునే డేటా అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఈ బిట్స్ ఉన్నాయి బైట్స్ ఉన్నాయి అని చెప్తున్నాం. సో మనకి ఫిజికల్ లైక్ ఏదైతే ఫిజికల్ కేబులింగ్ ఉందో దీంతో అయితే డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది నెట్వర్క్ లో ఉన్నాయి. బట్ ఈ ఫిజికల్ కేబుల్ అనేది ఇక్కడ ఇప్పుడు ఈ కంప్యూటర్ కి ఎలా కనెక్ట్ చేస్తున్నాము, ఈ కంప్యూటర్ కి ఎలా కనెక్ట్ చేస్తున్నాము, ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాము అంటే ఇప్పుడు మనము ఇప్పుడు నెట్వర్క్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఒక ఫిజికల్ కేబుల్ కావాలంటున్నాం. సో ఫిజికల్ కేబుల్ కావాలి అంటే సేమ్ వే ఈ కంప్యూటర్ హార్డ్వేర్ లో ఒక ఫిజికల్ పార్ట్ అనేది ఉండాలి కదా మనకు నెట్వర్క్ ట్రాన్స్ఫర్ కావాలంటే. సో దీంట్లో ఒక ఫిజికల్ కాంపోనెంట్ ఉండాలి, సో దీంట్లో కూడా ఇంకో ఫిజికల్ కాంపోనెంట్ ఉండాలి. సో ఆ కాంపోనెంట్ ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ నిక్కర్స్ అన్నమాట. సో టు సెండ్ ద డేటా టు రిసీవ్ ద డేటా మనం డివైస్ లో మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది ఉండాలన్నమాట. సో మన కంప్యూటర్స్ లో మనకి ఒక ఫిజికల్ ఇప్పుడు డెస్క్టాప్ ఫిజికల్ హార్డ్వేర్ ఉంది కదా, సో ఫిజికల్ హార్డ్వేర్ లో మనకి ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్స్ కి మనం ఆ కేబుల్ ని కనెక్ట్ చేస్తాం. ఏ కేబుల్ ని, ఈ ఏదైతే ఫిజికల్ కేబుల్ మనం నెట్వర్క్ ట్రాన్స్ఫర్మేషన్ యూస్ చేస్తున్నామో ఆ ఫిజికల్ కేబుల్ ని మనం ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ కి కనెక్ట్ చేస్తాము. సో కనెక్ట్ చేయడం వల్ల ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ నుంచి ఇంకో నెట్వర్క్ ఇంటర్ఫేస్ సిస్టమ్ కార్డ్ కి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్క డివైస్ కి మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది లేదు అంటే సో అవి నెట్వర్క్ లో ఉండడం కష్టం, కమ్యూనికేట్ చేయడం కూడా కష్టం అన్నమాట. ఓకే, సో మనకి ఫిజికల్ గా మన హార్డ్వేర్ లో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉండడం వల్లనే ఈ నెట్వర్క్ ప్రాసెస్ కానీ, ఈ డేటా ట్రాన్స్ఫర్ ప్రాసెస్ కానీ, ఈ కంపెనీస్ లైక్ కంప్యూటర్స్ అనేవి కమ్యూనికేట్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ నిక్ కార్డ్ అనేది ఒక మనకి ప్రతి సిస్టమ్ లో ప్రతి నెట్వర్క్ లో అదొక ఎంట్రీ పాయింట్ అనమాట. ఫస్ట్ ఆ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంటేనే మనకు డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఆఫ్ ది లైక్ డేటా ట్రాన్స్ఫర్ కి ఫస్ట్ పాయింట్ అనమాట. సో ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది. సో మనకి ల్యాప్టాప్ డివైజెస్ లో చూస్తే మనకి ప్రతి దగ్గర ఇలాంటి పోర్ట్ ఉంటుంది అనమాట, మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మన ప్రతి ల్యాప్టాప్ కి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఈథర్నెట్ పోర్ట్ అంటాం దీన్ని. సో ఈ పోర్ట్ ఉంది కదా, సో ఈ పోర్ట్ ని మనము యూస్ చేసుకొని కేబుల్ ని ఫిజికల్ కేబుల్ ని దాంట్లో కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది అంటే ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ లో కనెక్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో ఇది ఈ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ మన హార్డ్వేర్ లో ఉంది కాబట్టి మన డివైస్ అనేటివి నెట్వర్క్ లో ఉండడం జరుగుతుంది, కమ్యూనికేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రతి కమ్యూనికేట్ చేయాల్సిన డివైస్ మన ఫోనే అవ్వని, మన కంప్యూటర్ అవ్వని, లైక్ ప్రతి డివైస్ కి ఏదైనా కమ్యూనికేషన్ జరుగుతుంది అంటే అది నెట్వర్క్ లో ఉంది అంటే దాంట్లో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంది అని అర్థం. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ లేదు అంటే సో కమ్యూనికేషన్ అనేది జరగదు, డేటా ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఓకే, ఎస్ సార్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యాక్ అడ్రస్ అంటే ఏంటో చూద్దాం. మ్యాక్ అడ్రస్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు సో దిస్ ఈస్ కాల్డ్ అస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. సో ఇలా నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంది. సో ఇప్పుడు నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ ఉంది. ఇప్పుడు మనకి జనరల్ గా మనము ఒక ప్లేస్ ని విజిట్ చేస్తున్నాం అంటే సోర్స్ నుంచి ఇంకో డెస్టినేషన్ కి వెళ్ళేటప్పుడు మనకు ఒక అడ్రస్ అనేది కావాలి. అంటే ఆ ప్లేస్ కి ఎలా విజిట్ చేయాలి, దానికి డైరెక్షన్స్ కానీ ఒక అడ్రస్ అనేది కావాలి. సో మనకి అలాగే ఈ కంప్యూటర్ లో ఉన్న నెట్వర్క్ ఇంటర్ఫేస్ నుంచి ఇంకొక కంప్యూటర్ లో ఉన్న నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డుకి డాటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి సమ్ అడ్రస్ అనమాట. సో దానికి 2 types ఆఫ్ అడ్రసెస్ ఉంటాయి మనకి. ఏమేమిటి అంటే అవి ఒకటి లాజికల్ అడ్రస్ ఉంటుంది, ఒకటి ఫిజికల్ అడ్రస్ ఉంటుంది. సో ఇక్కడ ఫిజికల్ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్ అడ్రస్. సో ప్రతి ఒక్క డివైస్ కి ఒక నెట్వర్క్ కార్డ్ ఎలా ఉంటుందో సో ప్రతి ఒక్క నెట్వర్క్ కార్డ్కి మ్యాక్ అడ్రస్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ప్రతి ఒక్క నెట్వర్క్ కి మ్యాక్ అడ్రస్ అనేది కంపల్సరీ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆ నెట్వర్క్ కార్డ్ యొక్క ఫిజికల్ అడ్రస్ ని మనం మ్యాక్ అడ్రస్ అంటాము. సో ఇంటెన్షనల్ గా ఆ నెట్వర్క్ కార్డ్ మన డివైస్ కి ఒకటే ఉంటుంది కాబట్టి సో నెట్వర్క్ కార్డ్కి ఉండే ఒక యూనిక్ అడ్రస్ ఏంటి, మ్యాక్ అడ్రస్. సో మన డివైస్ కి ఉండే యూనిక్ అడ్రస్ ని కూడా మ్యాక్ అడ్రస్ అంటాము. సో ఈ మ్యాక్ అడ్రస్ తో పాటే మనము మన నెట్వర్క్ డివైజెస్ ని ఫిజికల్ గా నెట్వర్క్ డివైజెస్ ని లొకేట్ చేయడానికి, ట్రాక్ చేయడానికి మనము ఈ ఫిజికల్ అడ్రస్ ని మ్యాక్ అడ్రస్ ని యూస్ చేస్తాము. ఓకేనా, అది ఎలా ఉంటుంది అంటే 48-bit హార్డ్వేర్ అడ్రస్ అనమాట. సో ఇప్పటిదాకా మనం చెప్పాం బిట్స్ అంటే స్మాల్ యూనిట్ ఆఫ్ డేటా, 0s and 1s ఉంటాయి కదా. సో అలాగా 48-bit గా ఇట్లా ఒక అడ్రస్ అనేది మనకి ప్రతి ఒక్క నెట్వర్క్ కార్డుకి ప్రతి ఒక్క దానికి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ యూనిక్ ఫర్ ఎవ్రీ డివైస్ అనమాట. సో ప్రతి ఒక్క డివైస్ కి మనకి మ్యాక్ అడ్రస్ అనేది
ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ప్రతి దానికి యూనిక్ గా ఉంటుంది. ఎందుకు యూనిక్ గా ఉంటుంది అంటే మనం ఇప్పుడు ఏం చెప్పాము, అదొకటి మనకి ఫిజికల్ అడ్రస్ అదే మన డివైస్ కి. సో మన డివైస్ ఎక్కడ లైక్ ఈ డివైస్ ని లైక్ మనం గుర్తుపట్టాలి, ఒక నెట్వర్క్ డివైస్ గుర్తుపట్టాలి అంటే, ఒక నెట్వర్క్ లో మనం ఈ డివైస్ ని లొకేట్ చేయాలి అంటే మనకు ఒక ఫిజికల్ అడ్రస్ కావాలి. ఆ ఫిజికల్ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ మ్యాక్ అడ్రస్. ఆ ఫిజికల్ అడ్రస్ దేనికి ఉంటుంది అంటే మనకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ కి ఉంటుంది అనమాట. సో అది ప్రతి ఒక్క డివైస్ కి ఇట్ విల్ బి యూనిక్ అడ్రస్. ఓకే, సో ఇది మనం ల్యాండ్ లో మనం యూజ్ చేస్తాము. సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ చెప్పే కదా, నిక్ కార్డ్ మీద బర్న్ చేసి ఉంటుంది అనమాట. అంటే దాని మీద లైక్ దానికి డిపెండ్ అయ్యి అడ్రస్ ని మనము ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఈ అడ్రస్ ఏ ఫార్మాట్ లో ఉంటుంది, ఈ అడ్రస్ అనేది 48 బిట్స్ ఫార్మాట్ లో ఉంటుంది. 48 బిట్స్ ఫార్మాట్ లో ఉంటుంది. ఈ 48 బిట్స్ అనేవి 6 ఆక్టెట్స్ లెక్క డివైడ్ అయ్యాయి. 6 ఆక్టెట్స్ అంటే ఒక్కొక్క ఆక్టెట్ లో మనకి 8 బిట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 8 బిట్స్, ఇక్కడ 8 బిట్స్, ఇక్కడ 8 బిట్స్, ఇక్కడ 8 బిట్స్, అట్లా. సో 6 ఆక్టెట్స్ లో 48 బిట్స్ ని 6 ఆక్టెట్ లెక్క డివైడ్ చేశారనమాట. సో మ్యాక్ అడ్రస్ వచ్చేసి మనకి ప్రతి దగ్గర ఇలాంటి ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ప్రతి డివైస్ కి మ్యాక్ అడ్రస్ అనేది ఇలాంటి ఫార్మాట్ లో ఉంటుంది. సో మళ్ళీ ఈ 48 బైట్స్ లో 2 టైప్స్ ఆఫ్ డివైడ్ అయి ఉంటాయి అనమాట. 2 టైప్స్ దాకా డివైడ్ అయి ఉంటాయి. 2 టైప్స్ లో ఎందుకు డివైడ్ అయినాయి అంటే ఫస్ట్ 24 బిట్స్ అనేవి మనకి వెండర్ స్పెసిఫికేషన్స్ ని డిస్క్రైబ్ చేస్తుంది. వెండర్ స్పెసిఫికేషన్స్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు నిక్ కార్డ్స్ ఉన్నాయి. సో నిక్ కార్డ్స్ అనేవి మనకి లైక్ మార్కెట్ లో ఒకటే కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేయదు కదా. సో మల్టిపుల్ కంపెనీస్ అనేవి నిక్ కార్డ్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. సో అందులో ఏమేమి కంపెనీస్ ఉన్నాయంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్కో కంపెనీ, ఓకేనా, సిస్కో కంపెనీ, ఇంటెల్ కంపెనీ. సో అట్లా డిఫరెంట్ కంపెనీస్ ఇది వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన నిక్ కార్డ్ అని చెప్పి చూపించుకోవడానికి కోసం వాళ్ళు ఒక వెండర్ స్పెసిఫికేషన్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ 6 బైట్స్ వచ్చేసి ప్రతి ఒక్క కంపెనీకి సేమ్ ఉంటాయి. అంటే సిస్కో కంపెనీ యొక్క నెట్వర్క్ కార్డ్స్ అన్నిటికీ ఈ సిక్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఈ 6 ఆక్టెట్స్, ఈ 3 ఆక్టెట్స్, స్టార్టింగ్ 3 ఆక్టెట్స్ అనేవి సేమ్ ఉంటాయి అనమాట. సో వాళ్ళ కేటగరైజేషన్ కోసం వెండర్ ని బేస్ చేసుకొని కేటగరైజ్ చేయడం కోసం సో ఫస్ట్ వచ్చే 6 బైట్స్ లైక్ ఫస్ట్ వచ్చే 24 బిట్స్ ఉంటాయి కదా, విచ్ ఈస్ నథింగ్ బట్ 3 ఆక్టెట్స్ ఉన్నాయి కదా. ఈ 3 ఆక్టెట్స్ అనేవి ప్రతి ఒక్క లైక్ ఏ కంపెనీకి వెళ్తే, ఇప్పుడు సిస్కోకి వెళ్తే అదంతా సేమ్ ఉంటుంది అనమాట. సో అట్లా ఇంటెల్కి వెళ్తే అదంతా సేమ్ ఉంటుంది. సో వెండర్ స్పెసిఫికేషన్ అంటే అది వాడు మ్యానుఫ్యాక్చర్ చేసిందని చెప్పేసి వాడు లైక్ ఐడెంటిఫికేషన్ కోసం స్టార్టింగ్ వచ్చే 3 ఆక్టెట్స్ అనేవి వాడు స్పెసిఫిక్ గా అవే ఆక్టెట్స్ ని వాడతారు అనమాట వాడు ఆ మ్యాక్ అడ్రస్ తో. ఓకేనా. నెక్స్ట్ వచ్చే 3 ఉంటాయి కదా, నెక్స్ట్ వచ్చే 3 ఆక్టెట్స్ అనేవి మనకి డివైస్ స్పెసిఫికేషన్ అనమాట. సో ప్రతి ఒక్క డివైస్ కి యూనిక్ గా ఉంటాయి. అది ఆ డివైస్ యొక్క మ్యాక్ అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఫస్ట్ వచ్చే 3 ఆక్టెట్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయంటే అది ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారో ఆ వెండర్ స్పెసిఫికేషన్ కోసం ఫస్ట్ వచ్చే 3 ఆక్టెట్స్ ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. సెకండ్ వచ్చే 3 ఆక్టెట్స్ ఏంటి అంటే డివైస్ ఒక స్పెసిఫికేషన్స్ గురించి సెకండ్ వచ్చే 3 ఆక్టెట్స్. సో టోటల్ గా దాంట్లో మనకి మ్యాక్ అడ్రస్ అంటే 6 ఆక్టెట్స్ ఉంటాయి అనమాట. 6 ఆక్టెట్స్ ఎట్లా డివైడ్ అయ్యాయి, 48 బిట్స్ వచ్చేసి 6 ఆక్టెట్స్ లెక్క డివైడ్ అయ్యాయి. సో మనకి బేసికల్ గా మ్యాక్ అడ్రస్ అనేది 48 బిట్స్ ఉంటుంది. దాన్ని 6 ఆక్టెట్స్ కింద డివైడ్ చేస్తాం మనం. 6 ఆక్టెట్స్ కింద డివైడ్ చేసిన తర్వాత అవి మళ్ళీ 3 ఆక్టెట్స్ లా సపరేట్ చేస్తాం. ఎందుకు సపరేట్ చేసాము అంటే 3 ఆక్టెట్స్ వచ్చేసి వెండర్ స్పెసిఫికేషన్ కోసం లైక్ ఎవరైతే ఆ నిక్ కార్డ్ ని మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆ ఐడెంటిఫికేషన్ కోసం ఫస్ట్ వచ్చే 6 ఆక్టెట్స్ లైక్ ఫస్ట్ వచ్చే 3 ఆక్టెట్స్ ని వాళ్ళు వెండర్ స్పెసిఫికేషన్ కోసం వాళ్ళకి లైక్ కన్వీనియంట్ గా ఉండే నంబర్స్ ని యూస్ చేస్తారనమాట. సెకండ్ వచ్చే డివైస్ ఆక్టెట్ లో ఆ డివైస్ ని లైక్ ఆ డివైస్ కి వచ్చే యూనిక్ నంబర్ ని అక్కడ మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మిగతాది మనం రేపు కంటిన్యూ చేస్తాం. సో ఇప్పుడు జరిగిన టాపిక్ లో ఏమైనా డౌట్ ఉందా, లైక్ నెట్వర్క్ టోపోలజీస్ లో, లైక్ నెట్వర్క్ డివైజెస్ లో, నెట్వర్క్ టోపోలజీస్ లో ఇంకా బిట్స్ ఇంకా బైట్స్ మధ్యలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా, లైక్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, అర్థమైందా? నో సార్, క్లియర్. సో ఇప్పుడు చెప్పిన లైక్ ఈరోజు చెప్పిన 3 కాన్సెప్ట్స్